పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. విద్యార్థులకి శుభాభినందనలు. ముందుగా ఈ రోజున గురు పౌర్ణమి అంటే గురువుల్ని పూజించేటటువంటి రోజు. గురువు అంటే మనకి మార్గాన్ని చూపేవాళ్ళు, చీకట్లో ఉన్నటువంటి మన జీవితానికి వెలుగునిచ్చేటటువంటి వాళ్ళు గురువు. అటువంటి గురువుల యొక్క పండుగ ఈరోజు గురు పౌర్ణమి జరుపుకుంటా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఒకటి రెండు విషయాలు. ఈ రోజున ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, యువకుడు, అత్యధిక విద్యావంతుడు నారా లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన విదేశాల్లో చదివి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైనటువంటి అనేక చర్యలను ఆయన చేపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒకసారి చూసినట్లయితే పాఠశాల ప్రారంభం రోజుకే విద్యార్థులకు యూనిఫామ్ కానీ, బెల్టు, షూ, అదేవిధంగా బుక్స్ ఇవన్నీ కూడా బ్యాగులతో సహా సప్లై చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సప్లై చేసినటువంటి వస్తువుల్లో కూడా నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ఈ రోజున మంచి నాణ్యత కలిగినటువంటి యూనిఫామ్ కానీ, బ్యాగులు కానీ, అట్లాగే వారు వేసుకుంటా ఉన్నటువంటి షూ కానీ ఇవన్నీ కూడా నాణ్యతతో కూడినటువంటి వస్తువులు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లల యొక్క చదువే మనకి మూలం కావాలా. చదువుకున్నటువంటి విద్యార్థి రేపు దేశానికి ఉపయోగపడతాడు, మన ఇంటికి కూడా ఉపయోగపడతాడు. ఈ రోజున మీరు ఒక్కసారి కనుక తల్లిదండ్రులు మీ పక్కన ఉన్నటువంటి కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, పక్కనే చదువుకోని వాళ్ళ పిల్లల పరిస్థితి, ఆ కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఒకసారి బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఆర్థికంగా స్థిరపడతా ఉన్నారు, అప్పులు లేకుండా జీవనం చేస్తూ ఉన్నారు. మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారి జీవనం సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యోగాల వల్ల సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలే మూలం, ప్రభుత్వ ఉద్యోగం వస్తే రావడం లేకపోతే లేదు. కానీ ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించబడతా ఉన్నాయి. ఈరోజు రేపు మన అమరావతి రాజధాని నిర్మాణం కనుక పూర్తయి ఉన్నట్లయితే మన పిల్లలు బయటికి పోకుండా ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం తయారయ్యేది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజున